ఆధ్యాత్మిక మిత్రులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి పాట వివరణ ఉంటుంది. పాట: సృష్టికి మూలం గురువు, త్రిమూర్తి రూపం గురువు, జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు, కమ్ముకున్న చీకట్లను తరిమే కాంతి కిరణమే గురువు, ఆశయ సాధన సంగ్రామంలో ఆయుధమేగా గురువు, సృష్టికి మూలం గురువు, త్రిమూర్తి రూపం గురువు, జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు, సంస్కార సుమాలను పూయించే తోటమాలి కద గురువు, సన్మార్గ జాడలను చూపించే బాటసారి కద గురువు, దొంగలు దోచని విద్యాధనాన్ని ఇచ్చుదాత కద గురువు, ఎన్నడు ఎండని మేధా చెలిమను సృష్టించే విధాత గురువు, సృష్టికి మూలం గురువు, త్రిమూర్తి రూపం గురువు, జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు, ధర్మబోధకుడు గురువు, సత్యశోధకుడు గురువు, నిత్య పూజితుడు గురువు, విశ్వశోభితుడు గురువు, ఆనందం నింపే స్నేహితుడు, ఆప్యాయతను పంచే సన్నిహితుడు, అందమైన జీవిత గమనములో వెచ్చటి నిట్టూర్పు గురువు, సృష్టికి మూలం గురువు, త్రిమూర్తి రూపం గురువు, జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు, మరువలేని సంబంధం గురువు, వ్యక్తి ఉన్నతికి మూలం గురువు, దేశ ప్రగతికి చిహ్నం గురువు, భావి పౌరులకు జీవం గురువు, విజయ లక్ష్యాల మార్గం గురువు, విజ్ఞాన సంద్రాన బిందువు గురువు, సమాజ సంక్షేమ రథానికి సారథి కదా గురువు, సమాజ సంక్షేమ రథానికి సారథి కదా గురువు, సృష్టికి మూలం గురువు, త్రిమూర్తి రూపం గురువు, జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు, కమ్ముకున్న చీకట్లను తరిమే కాంతి కిరణమే గురువు, ఆశయ సాధన సంగ్రామములో ఆయుధమేగా గురువు, సృష్టికి మూలం గురువు, త్రిమూర్తి రూపం గురువు, జగతికి మూలం గురువు, మన ప్రగతికి మార్గం గురువు. వివరణ: ప్రేమ విశ్వం కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం. మన జీవితంలో మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎంతో గొప్పవారు. కానీ మన జీవితానికి అర్థం నేర్పి, జీవితం విలువ తెలిపి, జ్ఞాన మార్గంలో ప్రగతి పథంలో నడిపించేవాడు గురువు. అందుకే మన భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నత స్థానం ఇచ్చారు. త్రిమూర్తి రూపం గురువు అంటే గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. గురువు బ్రహ్మస్వరూపుడు, మనలో మంచి ఆలోచనలను సృష్టిస్తాడు. గురువు విష్ణు స్వరూపుడు, ఎందుకంటే మనలోని మంచి గుణాలను ఉపయోగంలోకి తెస్తాడు. గురువు మహేశ్వర స్వరూపుడు, ఎందుకంటే మనలోని అజ్ఞానం, అహంకారం తొలగిస్తాడు. సృష్టిలో మనిషి జన్మించడం ఒక అద్భుతం. కానీ ఆ జన్మకు విలువను నేర్పేది గురువు. మనకు ఏది మంచి, ఏది చెడు, ఏ మార్గంలో నడవాలి, జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలి అనే విషయాలను నేర్పే మార్గదర్శి గురువు. అజ్ఞానంలో ఉన్న మనిషికి జీవిత మార్గం స్పష్టంగా కనిపించనప్పుడు గురువు ఇచ్చే జ్ఞానం మన జీవితానికి వెలుగవుతుంది. మనలో సంస్కారం అనే పూలను పూయించి సన్మార్గంలో నడిచేలా చేసి, మనలో ఉన్న మేధస్సును సక్రమంగా ఉపయోగించుకుంటూ పెంచుకునేలా చేసే మార్గదర్శి గురువు.
మనలో ఉన్న జ్ఞానాన్ని దొంగలు దోచుకోలేరు కదా! అంత గొప్ప జ్ఞానం మనకు ఇచ్చే దాత గురువే. ధర్మం గురించి, సత్యం గురించి, శాంతి గురించి బోధిస్తూ ఆనందం నింపే స్నేహితుడు, ఆప్యాయతను పంచే సన్నిహితుడు, అహంకారం తొలగించి, మనసును క్రమబద్ధీకరించి, వ్యక్తి ఉన్నతికి తోడ్పడే వారు గురువులు. విత్తనములో మహావృక్షం నిక్షిప్తమై ఉన్నట్లు మనలో ఉన్న జ్ఞానాన్ని తట్టి లేపి పెంచే గురువులకు ఆత్మ ప్రణామాలు. దేశ ప్రగతికి, భావి పౌరులకు జీవం పోసేది, సమాజ సంక్షేమానికి, మన ప్రగతికి మూలం గురువు. మన జీవితంలో మన మొట్టమొదటి గురువు అమ్మ. తండ్రి బాధ్యతను నేర్పే గురువు. ఉపాధ్యాయుడు భౌతిక విద్యను నేర్పే గురువు. మన జీవితంలో అనుభవాలు, పాఠాలు నేర్పే గురువు. ఆధ్యాత్మిక గురువులు, ప్రకృతి, ఇవన్నీ జీవిత పాఠాలు నేర్పే గురువులు. అన్ని శాస్త్రాలకు తల్లి ఆధ్యాత్మిక శాస్త్రం. అశాశ్వతమైనది కాకుండగా శాశ్వతమైన ఆత్మశాస్త్రాన్ని, ఆనంద శాస్త్రాన్ని, జీవిత శాస్త్రాన్ని అందిస్తుంది. ఆధ్యాత్మిక శాస్త్రం ఔపోసన కావాలంటే ప్రతి మనిషికి శ్వాస మీద ధ్యాస అనే పత్రిజీ ధ్యానం చాలా అవసరము. మానవత్వం పోయి దివ్యత్వం రావాలి అంటే ఆత్మకు శ్వాసాహారం, దేహానికి శాకాహారం తప్పనిసరి. ఏ పని చేస్తే ఆ పని మీదే ఏకాగ్రత ఉండాలి అంటే శ్వాస మీద ధ్యాసే శరణ్యం. పిరమిడ్ ధ్యాన గురువు పత్రిజీ బోధించిన సత్యం. శ్వాస మీద ధ్యాస నిలపండి. ఎవరి శ్వాస వారికే గురువు. శ్వాసే ధ్యాన గురువు. శ్వాసయే ప్రాణం, ప్రాణమే జీవితం. ఆలోచనలను కట్టిపెట్టి శ్వాసతో అనుసంధానమవ్వండి మిత్రులారా. అహింసాతత్వం, ఏకాగ్రత, ఆనందం, ఆరోగ్యం మీ దరికి వస్తుంది. మన జీవితంలో మనకు సన్మార్గం చూపిన ప్రతి గురువును, సందర్భాన్ని, పుస్తకాలను, టెక్నాలజీని గౌరవించి స్మరించుకుందాము మిత్రులారా. ఈ పవిత్రమైన గురు పౌర్ణమి సందర్భంగా మన గురువులందరికీ మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేద్దాము. వారి ఆశీస్సులతో జ్ఞాన మార్గంలో నడుస్తూ మంచి మనుషులుగా ఎదుగుదాము. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ మరో మంచి ఆధ్యాత్మిక అంశంతో కలుద్దాము. నమస్తే ఫ్రెండ్స్.